పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్థానిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నందు ఆడదామా ఆంధ్ర పోటీలను కలెక్టర్తో తేటి శివశంకర్, శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అనంతరం ప్రారంభ ఉపన్యాసం చేశారు. 47 రోజుల పాటు గ్రామ, వార్డు, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగుతాయని, 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, నరసరావుపేట ఆర్డీఓ, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. జెండా ఉన్నత స్థాయికి ఎగురుతూ ఉన్నది. ఆ స్థాయిని అందుకొని ప్రపంచ స్థాయి మరి వేదిక దగ్గరికి వచ్చేస్తే మనం సభా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఆంధ్రులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. భావి పౌరులకి వెలుగునివ్వాలని, ఆరోగ్యాన్నివ్వాలని, ఆనందాన్ని ఇవ్వాలని తపనతో ఆ జ్యోతి వెలుగు కనపడుతుంది మనకి. మరి క్రీడా జ్యోతి అది గౌరవ ఎమ్మెల్యే గారి చేతులకి, అదేవిధంగా కలెక్టర్ గారి చేతులు అందుకుంటూ ఉన్నారు. జ్యోతి ప్రజ్వలిస్తూ ఉన్నది చేతి మీదుగా. అదిగో ఈ నెల రోజులు దాదాపుగా జిల్లా స్థాయిలో ఆ యొక్క క్రీడా జ్యోతికి ఇంతంతై ఒడ్డింతై అన్నట్టుగా దిగంతాలు వెలిగే విధంగా ఆ యొక్క క్రీడా జ్యోతిని తప్పక జరుగుతున్నది. ఆ యొక్క వెలుగు ఎజరా గారు, స్టేట్ డైరెక్టర్ గారు ఎజరా గారు, వారు కూడా వేదిక, స్వామి మాస్టర్ గారు. ఆరోగ్య జ్యోతి ఇది రాష్ట్రంలో, దేశంలో అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి జీవితమే ప్రధాన లక్ష్యం. అదే మన అభివృద్ధికి, ఆకాంక్షకి కారణం. అటువంటి ఆ జ్యోతి వెలుగులు మరి ప్రతి విద్యార్థి మనిషి జీవితంలో వెలగాలని, ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉండాలని కోరుకుంటూ, మరి ప్రజాసేవకులు, అధికారులు, మరి ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవకులే, వారు అందిస్తున్నటువంటి జ్యోతి పవిత్రమై ఈ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. ఈ ప్రజ్వలన దిగదిగంతాలుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నరసరావుపేట ప్రాంగణానికి ఇచ్చేసింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు పట్టుకున్నారు. ఆ పేదలు ఉపయోగిస్తుండగా కనబడుతున్నది.